హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నిధుల బదిలీ ఆదేశాలు నావే, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. రేస్తో ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో అనీషాకు తెలిపిన కేటీఆర్. దాదాపు 80 ప్రశ్నలు సంధించిన ఏసీబీ 4 ప్రశ్నలనే తిప్పి అడిగారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ. ఈడీ విచారణ అరవింద్ కుమార్. ఈ రేస్ ఫార్ములా కేసులో నిన్న కేసీఆర్ గారిని ఈడీ విచారించడం జరిగింది. విచారణకు ఎలాంటి అవినీతి జరగలేదు, దానికి నేను తల వంచేది లేదని ఈడీకి సమాధానం చెప్పడానికి వెళ్ళిన కేటీఆర్ గారు మరియు తిప్పి అదే ప్రశ్నలు అడిగిందని మీడియా సమావేశంలో వెల్లడించిన కేటీఆర్ గారు. మరియు ఈ రేస్ ఫార్ములా విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది కదా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. దీన్ని రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో తీరని నష్టం జరుగుతుంది అని కేటీఆర్ గారు వెల్లడించడం జరిగింది. దీనిలో ఎలాంటి అవినీతి జరగనప్పుడు నేను ఎందుకు తల వంచుతా భయపడతా అంటున్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మరియు ఇది అసెంబ్లీలో అందరి సమక్షంలో ఆమోదం పొందక ముందుకే దీన్ని రద్దు చేసిన మన ముఖ్యమంత్రి గారిని ఏ కేసు కింద పెట్టాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు కేసులు పెట్టి నాపై ఎలాగోలా కేసు పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. దానివలన నేను ప్రశ్నించడం ఆపుతుంది అనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఎలాంటి కేసులు పెట్టినా నేను ఎలాంటి అవినీతి చేయలే కాబట్టి నేను ప్రభుత్వం మీద ప్రజల పక్షాన ప్రశ్నించడం అయితే ఆపను. కావున మీరు ఎంతటి అక్రమ కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానని నిన్న కేటీఆర్ గారు సభలో చెప్పడం జరిగింది. తొక్కిసలాట బాధ్యులపై వేటు. తిరుపతి డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ ఆదినాథ్ రెడ్డి సస్పెన్షన్. ఎస్పీ సుబ్బరాయుడు తీతిడే సిపిఎస్ఓ జేఈఓ బదిలీ. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుపతి దేవస్థానంలో భక్తులు 9 గేట్లలో దైవ దర్శనానికి టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఒకేసారి టోకెన్లు ఇవ్వడం వలన అక్కడ తొక్కిసలాట అయి 40 మంది గాయపడడం జరిగింది. దానిలో 9 మంది చనిపోవడం జరిగింది. దానిపై విచారణ చేపట్టిన సీఎం చంద్రబాబు గారు నిన్న గాయపడిన వారి వద్దకు వచ్చి హాస్పిటల్లో వాళ్ళను పరామర్శించి మరియు వారికి ఒకరికి 25 లక్షల చొప్పున ఇవ్వడానికి సిద్ధమైన మన సీఎం చంద్రబాబు గారు. భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం. రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం ROR 2025 త్వరలోనే అమలుకి మంత్రి పొంగులేటి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి బిల్లుకు గవర్నర్ జస్ట్ దేవ్ వర్మ గురువారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెలలో ఈ బిల్లుకు శాసనసభ మండలి పచ్చజెండా ఊపాయి. డిసెంబర్ 31న బిల్లును గవర్నర్కు పంపగా పరిశీలన అనంతరం తాజాగా ఆమోద ముద్ర వేశారు. దీంతో కొత్త రెవెన్యూ చట్టం 2026 రూపుదాల్చింది. చట్టం ప్రతులను గురువారం సచివాలయం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. మీరు భూభారతి అని తేవడం జరిగింది, ఓకే. గత ప్రభుత్వంలో తెచ్చిన ధరణి వల్ల 100కు 80% మందికి లాభం జరిగింది. కానీ భూభారతి వల్ల ఇప్పుడు తెచ్చిన గవర్నమెంట్ సరైన ప్రణాళికతో తేవడం లేకపోతుంది. దీనివల్ల రైతులకు మరో నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్న మీడియా విశ్లేషకులు దీనిపై దర్యాప్తు చేసి సరైన విధంగా రెవెన్యూ చట్టం తేవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి. రైతు భరోసా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి. గ్రామ స్థాయి ఉద్యోగులకు నెల వేతనాలు. సమీక్షంలో సీఎం. 15న ఢిల్లీకి సీఎం. 21-23 వరకు దావోస్ పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసా వేస్తా అని చెప్పి రైతులను మోసం చేయడం జరిగింది. ఇప్పటి సంవత్సరం పూర్తయిన కాలంలో 2 పసర్లకు కూడా ఇప్పటి వరకు రైతు భరోసా అందక రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. అగో వేస్తామని రైతు భరోసా మీద నమ్మకాలు పెంచి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా వేయని ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా సమావేశాలని చెప్పడం ఎంతవరకు ఆశాస్పదం. దయచేసి రైతుల పక్షాన రైతులు వేస్తే ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి వారికి 15,000 ఏకకాలంలో రైతు భరోసా అందియాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇలానే సమావేశాలు దానిపై చర్చించాలని కాలం వెళ్ళగొచ్చుతుంటే రాబోయే కాలంలో రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు గ్రామాలలో ఉన్న నాయకులను, మండలంలో ఉన్న నాయకులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ తిరగబడి ఆపడానికి సిద్ధపడుతున్న రైతులు దయచేసి రైతుల బాధను అర్థం చేసుకుని వారి ఆత్మహత్యలు ఆగాలంటే రైతు భరోసా వేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. 4 లక్షల మంది వచ్చిన జరగని దుర్ఘటన ఇప్పుడు ఇలా జరిగింది. తిరుపతిలో తొక్కిసలాటపై ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్విమ్స్లో బాధితురాలని పరామర్శించిన పవన్ కళ్యాణ్.
తిరుపతి దేవస్థానంలో ఘటన జరిగిన సందర్భంగా ఎన్నడూ 4 లక్షల మంది వచ్చినప్పుడు కూడా జరగలే ఈ దుర్ఘటన. కానీ ఇప్పుడు కొంతమంది వచ్చినప్పుడే ఎందుకు ఇలా జరిగింది? దీనిపై సమావేశం నిర్వహించి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరియు పవన్ కళ్యాణ్ గారు గాయపడిన వ్యక్తుల దగ్గరికి వచ్చి పరామర్శించి వారికి ఎంతో కొంత ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం మరియు మేము అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. దీనిపై తగిన చర్యలు తీసుకొని ఎక్కడ లోపాలు జరిగినాయని సమగ్ర సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. జమిలీ ఎన్నికలలో జాతీయ పార్టీలకే లాభం, ప్రాంతీయ పార్టీలకు నష్టమే. ఎన్నికల వ్యవస్థలో లోపాలున్నాయి. ఓటర్లకు అనుగుణంగా సీట్లు రావడం లేదు. ఈవీఎంలు ఉండాల్సిందే. తుది జమిలీ ఎన్నికలకు 3 రెట్ల అధిక ఖర్చు. ఈనాడు ముఖాముఖిలో ప్రముఖ సోషలిస్ట్ సంజయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది. ఎన్నికల వ్యవస్థ సంఘంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏ దేశ ఎన్నికల వ్యవస్థ 100% ఖచ్చితంగా లేదు. ఎన్నో లోపాలు ఉన్నాయి. అమెరికాలో ఎక్కువ ఓట్లు పొందిన పార్టీకే సీట్లు వస్తాయి. మన దేశంలో ఓట్లకు సీట్లకు తేడా ఉంటుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీఏలో బీఎస్పీ 20% ఓట్లు పొందిన ఒక్క సీట్ రాలేదు. కాంగ్రెస్ 5% ఓట్లతో 2 సీట్లు గెలిచింది. 2019లో పోల్చితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు 0.6% ఓట్లు తక్కువ రాగా 68 సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్ కు 2% ఓట్లు అధికంగా రాగా ఈ పార్టీకి సీట్ల సంఖ్య 54 నుంచి 99 పెరిగింది. అంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ దేశంలో జరిగితే ఏకకాలంలో జమిలీ ఎన్నికల వల్ల కేంద్ర పార్టీలకే లాభం ఉంటుంది కదా, లాభం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న లోకల్ పార్టీలకు నష్టమే అని ప్రముఖ ఈనాడు స్పెషలిస్ట్ చెప్పడం జరిగింది. అంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ జరిగితే నేషనల్ పార్టీలే అధికారంలోకి వస్తాయి స్టేట్లో కూడా, కానీ లోకల్ పార్టీలకు ఇబ్బంది కలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. మరియు ఈ వేరే దేశంలో ఉన్నట్టు మన దేశంలో ఉండయి ఓటింగ్. ఏంటంటే ఎక్కువ ఓట్లు వచ్చి వారికి కూడా సీట్లు రావు, తక్కువ ఓట్లు వచ్చిన వారికే సీట్లు వస్తాయి అని ఈనాడు స్పెషలిస్ట్ సంజయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాను.